యేసుప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన స్థలం గురించి, ఏ ప్రాంతంలో పుట్టాడో అనేక మరి ఆ యొక్క పట్టణాన్ని గురించి, ఆ ప్రాంతం గురించి గత వారంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసుప్రభు వారు పెరిగిన గ్రామమైన నజరేతును గురించి మరికొన్ని విషయాలు ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్లో చెప్తున్నాగా రాయబడిన ప్రతి ఒక్క సంగతి, ప్రతి ఒక్క మాట దేవుడు చాలా కారణాన్ని బట్టి రాస్తాడు. కారణము లేకుండా ఆయన ఏది రాయించాడు, చెప్పడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం అంతా లేఖనాలతో, ప్రవక్తల యొక్క వచనాలతో లింక్పడి ఉంది. ప్రభువారు వచ్చినప్పుడే చెప్పాడు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయడానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు ప్రభు అంటే నెరవేర్చుటకే. దేనికంటే నెరవేర్చుటకే. ఆ నెరవేర్చుటలో జరిగిన సంగతులను ఈరోజు దేవుని వాక్యాన్ని నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పెరిగాడు? యేసుక్రీస్తు వారు పెరిగిన స్థలం ఏది? ఆయన పెరిగినది, పుట్టినది కాదు. పుట్టినదైతే మనం తెలుసుకున్నాం గత వారంలో. ఎవరైనా ఎవరిలో పుట్టాడైనా? యేసు ప్రభు వారు బెత్లెహేమ్ అనే గ్రామంలో అయినా పుట్టాడు. అయితే అక్కడ పుట్టాడు కానీ ఆయన అక్కడే పెరగలేదు. ఎక్కడ పెరిగాడైనా? నజరేతులో పెరిగారు. ఎందుకు ఈ నజరేతు అనే యొక్క, చెప్పాను కదండి, ప్రతి ఒక్క ఊరికి పేరుకి కొన్ని అర్థాలు ఉంటాయి. ఈ నజరేతు అనే ఒక ఊరికి కూడా ఒక అర్థం ఉంది. ఇది హెబ్రీ భాషలో 2 అర్థాలు ఉన్నాయంటే దీనికి. హెబ్రీలో ఈ నజరేతు అనే మాటకి, లేక ఊరి పేరుకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చిగురు లేదా కొమ్మ. ఏంటంటే చిగురు, కొమ్మ. రెండవది కొండ మీద ఉన్న చిన్న పట్టణం. రెండోది ఏంటి అంటే అది మీకు నెట్జర్ నాట్ సెహార్ అనేది హెబ్రీలో ఉంటుందిలేండి. దానికి అర్థాలు నెట్జర్ నాట్ సెహార్ అనేక హెబ్రీ పదానికి 2 అర్థాలు. ఏది? చిగురు, కొమ్మ. ఇంకోటి కొండ మీద ఉన్న చిన్న పట్టణం అని ఈ నజరేతుకి అర్థం అన్నాడు. దానికి ఆ పేరుకున్న అర్థాలు. ఇది మీకు ఎందుకు ఇచ్చి చెప్తున్నానంటే దీనికి ముందు ఒక కారణం ఉంది. ఎందుకు చిగురు, కొమ్మ, కొండ మీద ఉన్న పట్టణం అని అర్థాలు దానికి ఉన్నాయంటే దానికి ఒక కారణాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ పట్టణము గలిలయ సముద్రం గురించి గత కాలంలో మనం నేర్చుకున్నాం. గలిలయ సముద్రం, ఈ గలిలయ సముద్రానికి మరి సుమారుగా 25 కిలోమీటర్ల దూరం, అంటే వెనక్కి. గలిలయ సముద్రం తూర్పున ఉందనుకోండి, ఇది వెనక్కి వెళ్ళాలి. అంటే వెనక్కేంటది? పడమర వైపు, దక్షిణ వైపు వెళ్ళిపోతే 25 కిలోమీటర్లు గలిలయ సముద్రానికి దూరంలో ఉంది. అలాగే యెరూషలేం పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరం? యెరూషలేం పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీని గురించి చరిత్రలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, ఆయన ఇక్కడ పెరుగుతాడు, ఇక్కడి నుంచి ఆయన గొప్ప ప్రవక్తగా ఎదుగుతాడని ప్రవక్తలు అనేకమైన విషయాలు చెప్పారు. కనుక ఆ ప్రవక్తల యొక్క వచనాలు, మాటలు నెరవేర్చడానికి ప్రభువారు ఇక్కడి నుంచి వచ్చారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మీరు చూస్తే, అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో. ఇక్కడ సంభాషణ జరుగుతుంది. ఎవరికంటే ఫిలిప్పు గారికి, నతానియేలు గారికి. జాగ్రత్తగా, ఫిలిప్పు గారికి, నతానియేలు గారికి సంభాషణ మాట్లాడుకుంటున్నారు. అయ్యా, మేము యేసుప్రభుని కనుక్కున్నాం.
ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు అనగానే నజరేయుడా అని చాలా ఆ ఊరు పేరుని బట్టి చాలా తక్కువగా అంచనా వేశాడు. మీకు ఎందుకు చెప్తున్నాను చూడండి, ఎందుకంటే నజరేతు అనేది ఆ రోజుల్లో, ఆ కాలంలో చాలా చిన్న చూపు ఉండేది. ఆ ఊరా బాబా, ఆ ఊర్లో కలెక్టర్ ఉన్నాడా అంటారు చూసారా. అంటే అక్కడ ఎక్కువ అనారేకులు, చదువు లేని వాళ్ళు, ఎక్కువ పని పాటలకు వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఎప్పుడన్నా కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లు బట్టి ఈ ఊర్లో ఎంత గొప్పడు ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎందుకంటే అక్కడ వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితులు మనం చూసేటప్పటికి అక్కడ ఇల్లు సరిగ్గా లేక, బట్టలు సరిగ్గా లేకుండా, ఈ ఊరు రోడ్లు లేక, ఇల్లు లేకుండా అనుకోండి, అక్కడ ఉంటే ఊర్లో పెద్దవాడు ప్రవక్త లేదా పెద్ద ఉన్న చదువుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇతడు ఈ ఊర్లోంచి వచ్చాడా అని మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఈ ఊరికి పాత నిబంధనలో కాలంలో ఈ నజరేత్ అనే ఊరికి చాలా అల్పమైన పేరు, అంటే చాలా చిన్న పేరు ఉంది. అంటే మంచి ఒపీనియన్ దీని మీద లేదు. యేసుప్రభు గురించి ఫిలిప్పు గారు చెప్తూ, నజరేతులో నుండి యేసుప్రభు వచ్చాడనికని నజరేతులో నుండా, అప్పుడు మాట పడ్డాడు ఆయన, నజరేతులో నుండి మంచిది ఏదైనా అండి ఆ ఊర్లో నుంచి ఎవడొస్తారండి అన్నట్టుగా మాట్లాడారు అక్కడ అని అంటున్నాడు. ఎందుకు ఈ ఊరు ఇలాగ అయిపోయిందో కొన్ని విషయాలు తర ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఆలోచిద్దాం. మరొక విషయాన్ని మనం చూద్దాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇదే ఊరు గురించి, గలిలయ ప్రాంతంలో ఉన్న ఈ ఊరు గురించే మరొకరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 7వ అధ్యాయము 41వ వచనం, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా అంటున్నాడు. ఇక్కడ మరలా యేసుప్రభు బోధ చేస్తున్నాడు యెరూషలేములో. యేసుప్రభు యెరూషలేములో బోధ చేస్తున్నాడు, ప్రసంగం చేస్తుంటే, బా ఈయన గలిలయుడైన నజరేతుడని యేసు అని అందరూ చెప్తున్నారు. చెప్తుంటే ప్రవక్తలు అంటున్నారు వెనకాలండి, ఇదేంటి గలిలయలో నుండి ఏం మంచిదేమైనా వస్తుందా, ప్రవక్త అని పుడతారా? 51వ వచనం కూడా 52 చూడండి. వారు, నీవు గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిరి. ఏమన్నారండి వాళ్ళు? గలిలయలో, మీకు చెప్పాను గత కాలంలో, ఈ పాలస్తీనా దేశానికి 3 ప్రాంతాలు మెయిన్. పాలస్తీనాకి మెయిన్ 3 పట్టణాలు ఉన్నాయి. ఏది? ఒకటేమో యోదయ, రెండోదేమో సమరయ, మూడోదేమో గలిలయ. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు చెప్తున్నాను, మాటికి చెప్తున్నాను. యోదయ, సమరయ, గలిలయ, ఈ 3 ప్రాంతాలు అన్నమాట, అంటే క్యాపిటల్స్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది గలిలయ ప్రాంతం. ఈ గలిలయ ప్రాంతం గురించి గత కాలంలో మీకు చెబుతూ, అక్కడ కానా అనే ఊరు ఉంది అండి, నజరేతు ఉంది, కెపెర్నహూము ఉంది, బెస్తయ్యద, ఇవన్నీ ఆ యొక్క గలిలయ ప్రాంతంలో ఉన్న ఊర్లు. మొత్తం ఆ ప్రాంతాన్ని ఈ శాస్త్రుల పరిచయాలు ఏమన్నారు తెలుసా? గలిలయలో ఏమన్నా ప్రవక్త పుడతాడా, దేవుడు ప్రవక్త ఎక్కడ పుడతాడని చెప్పలేదే అని యేసు ప్రభు గురించి ఆయన చెప్తున్న మాటలు, ఆయన చెప్తున్న అద్భుతాలు చూసి, ఈయన గలిలయవాడా, అసలు గలిలయలో ఏ ప్రవక్త పుట్టరు కదా అని అంటున్నారు. నిజమే, వాస్తవమే. యేసు ప్రభు గలిలయలో పుట్టాడా అండి? ఎక్కడ పుట్టాడైనా? యోధా బెత్లెహేంలో. ఆ సంగతి వీళ్ళకి తెలీదు. ఎందుకంటే ఈయన ఎక్కడ పెరిగాడు? ఈ గలిలయ ప్రాంతమైన నజరేతులో పెరిగాడు కనుక అక్కడే పుట్టాడు అనుకుంటున్నారు. పెరిగింది ఎవరు? నజరేతులో పెరిగాడు కనుక, గలిలయలో నజరేతులో పెరిగాడు కనుక ఈయన గలిలయవాడు అనుకుంటున్నారు. కానీ ఆయన పుట్టింది ఎక్కడ? దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామము నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. ఎక్కడి నుంచి రావాలంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలంట? దావీదు ఊరైనా, దావీదు పట్టణమైనా, ఆ బెత్లెహేము అని చూడండి చెప్పాడు, గోత్రం చెప్పాడు ఏంటి, ఆ గ్రామం చెప్పాడు.
ఏ సంతానము? దావీదు సంతానం. యూదా గోత్రంలో మరలా ఈ సంతానం అంట దావీదు సంతానమని చాలా క్లియర్గా చెప్పాడు. మరి యేసుప్రభు ఏంటి ఈయన గలిలీలో తిరుగుతున్నాడు, గలిలీయుడు కదా ఈయన అంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, మరి ఎందుకు యేసుప్రభు గలిలీయుడు అని అక్కడ పెరగవలసి వచ్చింది? నజరేతులో అక్కడ పెరగవచ్చు కదా, దావీదు ఊరు కదా, అది వాళ్ళ సొంత ఊరు కదా, వాళ్ళ నాన్నగారు ఊరు కదా, దావీదు పట్టణం కదా, అక్కడ పెరగవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెరగడంటే దానికి ఒక కారణం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం ఊరి పేర్లు కదా. ఎందుకు యేసుప్రభు వారు బెత్లహేము గ్రామంలో ఉండకుండా నజరేతు గ్రామంలో పెరిగాడంటే దీనికి ఒక కారణం ఉందండి. ఏంటో ఆ కారణము చెప్తాను, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. దీనికి క్రీస్తు పూర్వం 722 అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఇశ్రాయేలు చెప్పాను కదండి, పాలస్తీనా దేశానికి 3 ప్రాంతాలని చెప్పాను కదా, యోదయ, సమరయ, గలిలయ. ఈ గలిలయ ఈ సమరయ ఒక ప్రాంతం అయిపోయింది. అంటే 3 ప్రాంతాలు డివైడ్ అయిపోయి, ఇంతకుముందు ఒకటే ఉండి, ఎవరు? సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు పరిపాలన చేసినప్పుడు ఈ 3 కలిసే ఉండేవారు. ఎప్పుడైతే సొలొమోను కొడుకైన రెహబాం అనే ఒక ఆయన వచ్చాడు, అప్పుడు విడిపోయారండి, అన్నదమ్ముల కింద విడిపోయారు. గలిలయ, సమరయేమో ఒక పక్క వెళ్ళిపోయింది, యోదయ ఒక ప్రాంతమేమో ఒక పక్క వెళ్ళిపోయింది. యోదయ ప్రాంతాన్నేమో యూదులు అనేవాళ్ళు పరిపాలించేవారు. ఈ యొక్క గలిలయ, సమరయేమో ఎంతమంది పరిపాలించేవారంటే ఈ 12 గోత్రాలు 10 గోత్రాల వాళ్ళు సెపరేట్ అయిపోయారు. 2 రాజులు అయిపోయారు. ఒకే రాజు ఉండేవాడు, ఇప్పుడు 2 రాజులు అయిపోయారు. మనకి ఎప్పుడు ఇడిపోయిందండి ఆంధ్రప్రదేశ్? అమ్మా ఎప్పుడు ఇడిపోయింది ఆంధ్రప్రదేశ్? 2గా తెలంగాణ, ఆంధ్ర ఎప్పుడు ఇడిపోయింది గుర్తుందండి? 2013 అనుకుంటాం. 2000 సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండేవారు మనకి 2010లో ఆంధ్రప్రదేశ్కి? ఒక్కలే ఉండేవారు. 2025కి 2 ఉన్నారు. ఇది మీకు అర్థమవుతే, దావీదు, సొలొమోను, సౌలు కాలంలో ఒకటే రాజు ఉండేవాడు. రెహబాం వచ్చేటప్పటికి 2 అయిపోయారు. జగన్ వచ్చేటప్పుడు 2 అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకటే ఉండేది. చూసారా? మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఉండేది. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి ఏమైపోయినాయి? 2 అయిపోయినాయి. సౌలు, దావీదు, సొలొమోను ఈ 3 రాజులు ఉన్నప్పుడు ఈ 3 ప్రాంతాలు ఒకటే రాజు ఉండేవాడు. బాగా మీకు గురించి చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, మీకోసం చెప్తున్నా. ఈ 3 ప్రాంతాలు సౌలు, దావీదు, సొలొమోను గారు రాజులుగా ఉన్నప్పుడు ఒకటే ప్రాంతం, ఒకటే రాజు. ఎప్పుడైతే సొలొమోను కొడుకైన రెహబాం వచ్చాడో 2 రాజులు అయిపోయారు. 2 ప్రాంతాలు ఇడిపోయారనంట. 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు. ఈ 2 ప్రాంతాలేమో ఒక రాజు, ఆ ఒక్క ప్రాంతానికేమో ఒక రాజు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గలిలయ అనేది ఏ ప్రాంతంలో ఉంది? నజరేత్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, డివైడ్ చేసి మరీ చెప్పాను. ఇప్పుడు నజరేత్ అనేది ఏ ప్రాంతంలో ఉంది? ఎవరి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది? గలిలయ అంటే 10 గోత్రాల పైకి వెళ్ళిపోయింది. యూదుల వైపుకి వెళ్ళలేదు. యూదులదేమో ఒకటే యోదయ, వీళ్ళకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు చిన్న విషయం, వీళ్ళు ఈ ఒక్క గోత్రం ఉందే యోదయ, వీళ్ళు చాలా భక్తిగా ఉండేవారు. ఎందుకో తెలుసండి? చర్చి వాళ్ళ దగ్గరే ఉంది, యెరూషలేము దేవాలయము వాళ్ళ దగ్గర ఉంది కనుక చాలా భక్తిగా ఉండేవారు వాళ్ళు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి మాటికి దేవుడు అని. వీళ్ళకే చాలా దూరం. చెప్పాను ఇప్పుడు ఎంత దూరం అండి? నజరేతు నుండి యెరూషలేముకి ఎంత దూరం చెప్పాను మీకు? 157 అమ్మా, 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్ని రోజులు పట్టింది ఆ రోజు నడుచుకుంటూ? తెలుసండి? ఎన్ని రోజులు పట్టి తెలుసా? ఉంది, అది కూడా బైబిల్లో. 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు? 3 రోజులు పట్టిందంట. ఆ యొక్క గలిలయలోని ఆ ప్రాంతం నుంచి యెరూషలేము వెళ్ళటానికి 3 రోజులు పట్టేది. గనుక వీళ్ళు ఏం చేసేవారు? ఈ యెరూషలేము రాకుండా ఎక్కడ ఏ బొమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఆరాధన చేసుకుని దేవుడికి చాలా తక్కువ టైంలో దేవునికి శత్రువులు అయిపోయారు, దూరం అయిపోయారు, దేవుడిని పక్కెట్టేశారు. గనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకు అందుకు చెప్తున్నాను.
ఈ గలిలయ ప్రాంతాన్ని, సమరయ ప్రాంతాన్ని, అది 2 ప్రాంతాలు ఒక రాజ్యం కదండి, ఈ ప్రాంతాన్ని చెరకు అప్పగించేశాడు, శత్రువులకు అప్పగించేశాడు. అదే చెప్తున్నాను, క్రీస్తు పూర్వం 722 అప్పుడే చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయారంటే ఎవరు వెళ్ళిపోయినట్టు? ఇప్పుడు నజరేతు వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టా లేదా? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చెరకి శత్రువులు తీసుకుపోయారు. తర్వాత వీళ్ళకు కూడా, ఈ పక్కన ఉన్నవాళ్ళు, కుడి పక్కన ఉన్నవాళ్ళు ఎవరెలో, వీళ్ళు కూడా, వీళ్ళు వెళ్ళిపోయిన మళ్ళీ 150-200 సంవత్సరాలకి మళ్ళీ వీళ్ళకు కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే వీళ్ళని కూడా చెరకు అప్పగించేశాడు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారంటే చెరకి క్రీస్తు పూర్వం 586. ఒకసారి మైనస్ మొబైల్ ఉంటే కొట్టండి, 722 మైనస్ 586 అంటే వీళ్ళు 722లో వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ముందు వెళ్ళిపోయారు. వాళ్ళేమో తర్వాత 586లో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని చెరలో తీసుకుపోయింది బబులోను రాజు, వీళ్ళని చెరలో తీసుకుపోయింది అషూర్ రాజు. పేరు గుర్తుపెట్టుకోండి, అషూర్ రాజు, బబులోను రాజు. మొత్తం ఖాళీ అయిపోయింది. ఏమైంది? ఎవరు? ఇశ్రాయేల్ దేశం ఖాళీ అయిపోయింది. కొంచెం అర్థం కావడానికి, ఖాళీ అయిపోతే తర్వాత పాపం దేవుడి దయ వల్ల వీళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అబ్బాయి, మీరు ఏ చెరలోకి వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తానని ఆ దేవుని మహాదయ వల్ల క్రీస్తు పూర్వం 538లో కోరేషు రాజు అని ఒక ఆయన దేవుడు వారిని ప్రేరేపించి పంపించాడు. ఎక్కడి నుంచి? బబులోని దేశాల నుంచి, ఆయా దేశాల్లో చెదిరిపోయిన యూదులందరినీ. అప్పుడు ఏంటి, జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా 3 టీముల కింద ఆ సుదీర్ఘమైన ప్రాంతం నుంచి ఈ పాలస్తీనా దేశానికి వచ్చేవారు. ఎవరు ఇప్పుడు? ఇటు వీళ్ళు, 10 గోత్రాలు వీళ్ళు, రాజు లేడు, ఏం లేడు, వాళ్ళకి రాజులు ఏం లేడు, చెరలోకి వెళ్ళిపోరు, ఇంకేం రాజు ఉంటాడు? ఊళ్ళో ఉంటే గొప్పడు, బయటకు వెళ్తే ఎంత గొప్పడని చేతులు కట్టుకుంటారు, తెలుసు కదా. మన ఊళ్ళో మిసల మేళ పక్కన మిసల మేళేస్తారా? కుదరదు. వీళ్ళు ఈ దేశంలో రాజుల కింద ఉండేవారు, చక్రవర్తులుగా ఉండేవారు. ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోరో వీళ్ళకి రాజు లేడు, 10 గోత్రాలకి, ఆ 2 గోత్రాలకి రాజు లేడు. తర్వాత దేవుని దయ వల్ల దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి అది చూద్దాం. అది ఏంటంటే రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం. దేవుడు చెప్పాడు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు, కానీ నేను మిమ్మల్ని మరలా నేను తీసుకొస్తానని దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29. చదవమ్మా. ఇశ్రాయేల్ రాజైన పెకహపు దినములలో అషూరు రాజైన, ఈయన పేరండి, తిగ్లత్పిలేసరు వచ్చి ఇయోను పట్టణమును, అబెల్మెత్మాయక పట్టణమును, యనోయాహు పట్టణమును, కేదేశు పట్టణమును, అషూరు పట్టణమును, గిలాది దేశము, గలిలయ దేశం, అంటే మనం మాట్లాడుకున్న దాని గలిలయ దేశమును, నప్తలి దేశమంతా పట్టుకుని అచ్చటున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి ఒక ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఏదైతే చెరలోకి వెళ్ళిపోయారో ఇటు ఇశ్రాయేలు, అటు యూదులు, మొత్తం 12 గోత్రాలు మూటగట్టుకుని వెళ్ళిపోయారు. దేవుడు కోరేష్ కాలంలో ఆయన ప్రేరేపించిన ప్రేరేపణ దేన్ని బట్టి అంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును, నత్తలి దేశమును అవమానపరచెను. చూడండి, నెక్స్ట్ మాట, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో కూర్చుండు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఈయన ఒక మాట చెప్పాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, అయ్యా మీరు చెరలోకి వెళ్ళిపోతున్నా, మీరు చెరలోనే ఉండరు, మరలా మీ దేశంలోనికి మీరు వస్తారు, మీకు గొప్ప వెలుగు వస్తుంది, గొప్ప మీకు ప్రకాశం కలుగుతుందని దేవుడు చెప్పాడు. అన్న మాట ప్రకారంగా ఏం చేశాడంటే, ఆ ఇశ్రాయేల్ని క్రీస్తు పూర్వం 530 ఎన్నో సంవత్సరం 538లో కోరేషు కాలంలో మరలా వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశం వచ్చారు.
వచ్చినప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, రూల్గా యోదయ జాతికి సంబంధించిన వారు ఎక్కడ వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి అండి? వాళ్ళ దేవురు దావీదు దేవురు అని చెప్పాను, యోదా బెత్లెహేము. యూదులు అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? బెత్లెహేము ఆ యోదా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళకుండా గలిలయ ప్రాంతంకి వెళ్ళిపోయారు. గలిలయ ప్రాంతం ఎవరితో చెప్పాను ఇందాక? ఇశ్రాయేలు 10 గోత్రం వీళ్ళది, నప్తలి, దాను, వీళ్ళు ఉన్నారు చూసారా, ఇస్సాకారు, ఈ గోత్రం వాళ్ళది. అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి దాక్కున్నారంట. రహస్యంగా ఉన్నారు, సీక్రెట్గా ఉన్నారు. ఎందుకో తెలుసా? కారణం ఒకటి ఉందండి. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఊరైన వాళ్ళ ప్రాంతమైన నజరేతుకు బెత్లెహేముకు యూదా ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు వెళ్ళకుండా ఏం చేశారంటే నజరేతు అనే ఒక చీకటి ప్రాంతం, అదంట ఒక కొండ మీద ఉన్న పట్టణం. చెప్పాను కదా, కొండ మీద ఉన్న పట్టణం నజరేతు మారుమూలంగా ఉంటుందంట. అంటే అటు ఎక్కువ అప్పుడు ప్రయాణాలు కానీ ఎక్కువ అంత అభివృద్ధి కాని ప్రాంతం అంట. అందుకనే నతనీయులు గారు ఆ మాట అన్నారు. అదేంటిది, మంచిదేనా రాగలదా నజరేతులోంచి అంటున్నాడు. దాంట్లో గొప్పదేముంది అంటే అనారికులుగా, ఎక్కువ భాషా ప్రావీణ్యత లేకుండా, చదువు తక్కువ ఉన్న వాళ్ళుగా ఒక అనారిక ప్రాంతంగా ఉండేదంట. అంటే అంత ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఉండేవారు కదంట ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిపోయారు ఎవరు? యోదయ జాతికి సంబంధించిన. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఆ కారణము, దేవుడు యోదా జాతికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలును పరిపాలించు రాజు మీలో నుండి వచ్చిన అన్నాడు. ఏమన్నాడు? మీలో నుంచే వస్తాడు, ఓ యోదా జాతి, ఓ దావీదు సంతానమా, మీలో నుంచి వస్తాడు. మరి అనగానే వీళ్ళు ఇశ్రాయేల్ దేశం వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎవరెళ్ళో? యూదులండి. ఓహో, యూదులంటే రాజు వీళ్ళని పడతాడు అని భయం వేసింది ఒక ఆయనకి. ఎవరికో తెలుసా? అక్కడ అప్పటికే వేరే అన్ని జనులైన రాజులు ఉన్నారు. అక్కడ రాజులకు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళేమో ఆక్రమించేసుకున్నారు. వాళ్ళు ఆక్రమించి వాళ్ళు రాజులు అయిపోతున్నారు, పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్తే ఈ ప్రాంతం ఎప్పుడైనా ఇశ్రాయేలుదే దేవుడు యోధా జాతికి ఇస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసు, అక్కడున్న అన్ని జనులకి. గనుక ఏం చేస్తారు వాళ్ళు అండి? ఏం చేస్తారు? వీళ్ళు వండిస్తారా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజింపవచ్చి తిమన్నారు. ఎవరు? హేరోదు రాజు అన్నాడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడా? జ్ఞానులు అన్నారు. ఎవరితో అన్నారు? ఏ రోజుతో అన్నారు. శబాస్ అన్నాడా? ఎక్కడా అన్నాడు. ఎక్కడ పుట్టాడు? ఈయన గుండెలో దాడా. ఎందుకో తెలుసా? ఇతడు యూదుడు కాదు. ఏ రోజు ఎవరు? యూదుడు కాదు, అతడు ఎదోమీయుడంట, ఎదోమీయుడికి సంతాన చెందినవాడంట. అతడు యూదుడు కాదు. ఎప్పుడైతే యూదుడు రాజు పుట్టాడు మీ యెరూషలేములో ఎక్కడని అడిగినప్పుడు ఈయన గుండెలో రాడడిపోయింది. వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ, ఏ ఊరు, శాస్త్రులారా రండి. వీళ్ళు టకటకటా వల్లించేశారు. ఏమని? యోధా బెత్లెహేమా, యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి అదిగో బెత్లెహేములో నుంచి వస్తాడు అనగానే అంటే బెత్లెహేములోనే రాజులు లోకాలను పరిపాలించే రాజు, చక్రవర్తి ఎక్కడ రావాలి? బెత్లెహేము నుంచి వస్తాడు అనగా చెప్పారు. అప్పుడు మెల్లగా వాళ్ళతో చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళి ఆ రాజును కనుక్కుని అడ్రస్ తీసుకురండి, నేను కూడా పూజిస్తాక. ఏం చేశాడు? ఎందుకు చంపేశాడు? ఇక్కడే మీకు అర్థం కావాలి ఎందుకు చంపేశాడంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేసాడు వాళ్ళకి, ఇశ్రాయేలును పరిపాలించే లోకరక్షకుని రాజు ఇశ్రాయేలు నుంచి వస్తాడు. ఇప్పుడు నా రాజ్యం పోతే ఆయన రాజు వచ్చాడంటే అందుకని చంపించేశాడు. ఆ సంగతి యూదులకి ఎరిగి వాళ్ళ ప్రాంతం వెళ్ళకుండా ఎక్కడున్నారు వాళ్ళు? గలిలయ ప్రాంతములో నజరేతుకి వెళ్ళిపోయారు. చూడండి, ఆ మాట కూడా మీకు మత్తయి సువార్తలో ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అయితే జాగ్రత్తగా, అర్కేలయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడకు వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతం వెళ్ళాడు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళు? యోదయ బెత్లెహేముకి వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు? ఏ రోజు చచ్చిపోయినా వాళ్ళ కొడుకైనా అర్కేలా పరిపాలిస్తున్నాడు, అక్కడికి వెళ్ళొద్దని మరలా దేవుని దేవచోత మరలా అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు
గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయారు. గలిలయలు నజరేతు ప్రాంతం. నజరేతు ప్రాంతానికి వెళ్ళడానికి మరొక విషయం ఏంటంటే, ఒకటేమో వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, వారి సంతానాన్ని కాపాడుకోవడానికి. రెండవది ఏంటంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు గలిలయ ప్రాంతానికి, ఆ నజరేతు ప్రాంతానికి. ఏమనంటే, ఇదిగో మీలో ఒక ప్రవక్త నజరేయుడు అనబడను. ఏమంటారంట చూడండి, ఆ మాట ఉంది కింద చూడండి. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు రెండు కారణాలు జరిగి ఉన్నాయి అక్కడ. ఒకటేమో హేరోదుకు భయపడి, వాళ్ళ కొడుకు భయపడి అక్కడికి వెళ్ళలేదు. రెండవది ఒక ప్రవక్త ప్రవచించేశాడు, ప్రవక్తలు ప్రవచించారేమని ఆయన నజరేయుడు అనబడతాడని. ఈ రెండు కారణాలు బట్టి అక్కడికి వెళ్ళకుండా ఆ పేరు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చడం కోసం ఎక్కడికి వెళ్ళారు? గలిలయ ప్రాంతంలో నజరేతుకు వెళ్ళారు. చూసారా, ఒక పక్కనేమో ప్రాణాన్ని రక్షించుకోవడానికి, రెండవదేమో ప్రవక్త యొక్క ప్రవచనం. వీళ్ళకి తెలియదులే ప్రవక్త ప్రవచనం, కానీ వీళ్ళకి తెలిసింది ఒకటే, ప్రాణం కాపాడుకోవడానికి. వీళ్ళకి తెలిసింది ఏంటండి, యోసేపు గారికి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వెళ్ళారు. రెండవది ఏంటంటే ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరడం కోసం అక్కడికి వెళ్ళారు. ఓకే, అయితే ఎవరు ఏ ప్రవక్త ప్రవచించాడు యేసు ప్రభు నజరేయుడు అనబడతాడని అంటే కొంతమంది ప్రవక్తలు చెప్పారు. ఆ మాట ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 33:15. ఎందుకంటే నజరేయుడు అనే మాట మీకు చెప్పాను. నజరేతు అంటే ఏంటి అర్థం చెప్పాను మొదట్లో, చిగురు. అందుకనే బైబిల్లో నజరేయుడు అని పాత నిబంధనలు ఉండదండి. నజరేతు అనేది చిగురు అని ఉంటుంది. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. నేను చిగురును పొలిపిస్తాను. యేసుక్రీస్తు గురించి చెప్తూ అక్కడ ఏమాటాడు, క్రీస్తు అనలేదు, యేసు అనలేదు, ఏమంటున్నాడు, చిగురు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం, ఇక్కడ కొమ్మ అంటాడు చూడండి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, మరియు ప్రభువుగా యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దేవదారు వృక్ష పై కొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైనున్న దాన్ని శాఖలలో లేదా దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని చూడండి. ఎంత విచిత్రం, చెట్టు మొక్క కింద వాడుతున్నాడు. ఇక్కడ వాడే పదజాలం మాట ఎలా ఉంది తెలుసండి. మాట్లాడేదేమో ఒక జాతి గురించి, ఒక మనిషి గురించి, కానీ వాడిన పదజాలం ఎలా వాడుతున్నాడు, చెట్టు ఒక కొమ్మ. మీకు ఇంకా అర్థం కావడానికి 21వ వచనం చూడండి, బాగా అర్థమవుతుంది. మరి యెహోవా నాకు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకుని పారిపోయిన వారందరూ ఖడ్గం చేత కూలుదురు, శేషించిన వారు నలుదిక్కులకి చెదరిపోతారు. ఈ చెదరిపోయిన వారిని నేను చేస్తానంటే మరలా నేనేం చేస్తాను, తీసుకొస్తాను, నాటుతాను. ఒక పెద్ద దేవదారు వృక్షం నుంచి చిన్న కొమ్మ నేను తీసుకుని ఆ కొమ్మను ఆ దేశంలో నాటి ఆ కొమ్మ ద్వారా నేను ఏం చేస్తాను, పెద్ద వృక్షం చేసేస్తాను. ఇంతకు ఎవరయ్యా కొమ్మ అంటే ఆయన యథాగోత్రపు సింహమైన చిగురైన కొమ్మ అని యేసుక్రీస్తు ప్రభు. అక్కడ యేసుక్రీస్తు అని, యేసు అని, క్రీస్తు అని పేరు ఉండదు. ఈ పాత నిబంధనలు యేసు ప్రభు గురించి ఏమైనా ఉంటుందంటే చిగురు అని ఉంటుంది. యెషయా గ్రంథం 11:1 నుంచి చూస్తారు. యెషయా మొద్దు నుండి నీకు ఎలా తెలుసు క్రీస్తు అని, చిగురు అని ఉంది, క్రీస్తు అని లేదు కదా, ఏమో మరొకరెవరేమో అనుకుంటాం మనం. కానీ అక్కడ పాత నిబంధనలు దాన్ని నెరవేర్పు ఉంటుంది. కనుక పాత నిబంధనలు యేసు ప్రభుకి డైరెక్ట్గా యేసు క్రీస్తు అని పేర్లు ఉండవు. ఏమని ఉన్నది, చిగురని, కొమ్మ అని పేర్లు ఉంటాయి. అర్థమైందండి. ఇందాక మీకు చెప్పాను, నజరేయుడు అనబడును అని ప్రవక్తలు ఎందుకు ప్రవచించారంటే ఆయన చిగురుగా రాబోతున్నాడు. అందుకని అక్కడ ఆ నజరేతు అని పేర్లు చెప్పాను మీకు ఇందాక. ఏమని, చిగురు లేదా కొమ్మ, కొండ మీద ఉన్న పట్టణం. అంటే నజరేతు అనే పట్టణం పేరు ఈయనకి పెట్టబడి ఈయన చిగురుగా కొమ్మగా రాబోతున్నాడని ప్రవక్తలు ఏం చేశారు, ముందుగానే ప్రవచించారు. అందుకే మన రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రవక్తల యొక్క లేఖనాలు నెరవేర్చడం కోసం నజరేతులో ఉండకుండా బెత్లహేములో ఉండకుండా నజరేతుకు వచ్చేసి ఈ నజరేతులో ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు. మరో చెప్తున్నాను వయసు కూడా 30 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత మరల ఎక్కడికి వచ్చాడు తెలుసండి, అది కూడా చూద్దాం.
మార్కు ఒకసారి అది కూడా చూద్దాం. మార్కు సువార్త, ఆయన బాప్తిసం పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడో చూడండి. లూకా సువార్త 2, లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? యేసుప్రభు, బాలుడైన యేసుప్రభుకి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్చి అండి ఎక్కడికి వెళ్ళిపోయారంటే వెళ్ళు మళ్ళా గలిలయలోనికి వెళ్ళిపోయారు. బాప్తీసం కూడా ఉంటుంది చూడండి. ఆ బాప్తీసం పొందడానికి కూడా అదే లూకా సువార్తలో ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నాడంటే తెలుసండి. ఆయన బాప్తీసం పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా మరి ఇక్కడ రాయబడి ఉందండి. ఎన్ని వచ్చిన చదువుతుంది తల్లి? 3 అంటే చూడండి ఒకసారి. అది కాదండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే బాప్తీసం పొందడానికి ఏ ఊరు నుంచి వచ్చాడనే మాట కూడా బైబిల్లో రాయబడింది. ఏ ఊరు నుంచి వచ్చి బాప్తీసం పొందాడని ఉంది అక్కడ అండి. బాప్తీసం పొందే ఒక ఊరి పేరు కూడా మరి గ్రంథంలో చక్కగా రాయబడ్డాడు. గలిలయలో నజరేతు నుంచి వచ్చాడని ఒక ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఏ ఊరు నుంచి వచ్చి బాప్తీసం పొందాడు, ఎక్కడ బాప్తీసం పొందాడు ఉంది 1:9. ఆ దినములలో యేసు మరలా చూడండి, గలిలయలోని నజరేతు నుండి వచ్చి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు పుట్టింది బెత్లెహేము, పెరిగింది. మరలా ఇంకో విషయం, అక్కడ ఎంతకాలం ఉన్నాడు తెలుసు? ఆయన 30 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కడ? తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాను గత కాలంలో. 30 సంవత్సరాలు బాప్తీసం పొందిన తర్వాత మరలా ప్లేస్ మారిపోయింది. ఏంటి ఆ ప్లేసు? ఎవరు చదువుకున్న చెప్పకండి, మీకు మరీ చెప్పాను. ఆ ఊరు యేసు ప్రభు 30 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నంత వరకు నజరేతులో ఉండి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఊరు మారింది. ఏ ఊరో తెలుసా? కపెర్నహూమ అంటే డౌట్గా చెప్తున్నాడు ఆయన. కపెర్నహూమ అంటే మీరే చెప్పుకోండి అని. కపెర్నహూము అనాలి, అంతేకాని కపెర్నహూమ అన్నాడు. మరి అది కపెర్నహూమే ఏంటి. ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ మారింది. ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? అది గత కాలంలో చెప్పిన కపెర్నహూములోకి వెళ్ళిపోయాడు. అది గలిలయ ప్రాంతంలోదే, కానీ ఊరు వేరు. ఓకే అండి. 30 సంవత్సరాల వరకు ఇక్కడుండి ఆ గలిలయలోని నజరేతు నుండి యూదా దేశానికి వచ్చి యోహాను గారి చేత బాప్తీసం పొంది, అక్కడ నుండి కపెర్నహూముకి వచ్చి అక్కడ కాపురం ఉండి, అక్కడ ఇల్లుండి, అక్కడి నుంచి మరలా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు ప్రభువారు. అందుకనే అక్కడ యేసు ప్రభు గారి గురించి ఆయన ఏమంటాడంటే నజరేతు నుండి వచ్చాడు బాప్తీసం తీసుకుంటానికి అని ఉంది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే యేసుప్రభు ఈ యొక్క నజరేతు గురించి, ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ నజరేతు ప్రాంతంలో పెరిగాడో ఈయన పేరు కూడా ఎలాగైపోయింది తెలుసా? ఎవరైనా మాట్లాడినా నజరేయుడైన యేసు, ఎవరైనా చూడండి ఎలా పలుకుతున్నారో ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఎందుకంటే యేసుప్రభుని ఏం మాట్లాడినా ఏమని చెప్పినా నజరేయుడు ఆయన నజరేయుడైన యేసు అనేవారు. సరే చూడండి, లూకా సువార్త దేవదూత కూడా ఇది కొద్దిగానండి. లూకా సువార్త మార్కు సువార్త ఏంటి? మార్కు సువార్త 16:6 వచనం. మార్కు సువార్త 16:6 వచనం. అందుకు అతడు కలవరపడుకుడి. చూడండి ఇక్కడ మాట ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత చెప్తుంది శిష్యులతో ఏమని? సిలువ వేయబడిన నజరేయుడగు యేసు. ఊరి పేరు ఇంటి పేరు అయిపోయింది యేసుప్రభుకి. అది ఏ ఊరు? నజరేత్ అనేది ఏంటి? ఊరు. ఇప్పుడు యేసుప్రభుని పిలిచినప్పుడు ఎలా పిలిచేవారు తెలుసా? ఆయన నజరేయుడైన యేసా. అసలు ఈయన పుట్టిందే ఊరు యోదా బెత్లెహేము, కానీ ఈయనకి ఏం పేరు వచ్చేసింది తెలుసా? నజరేయుని పేరు. నజరేయుడకు యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన సిలువ వేయబడడం తిరిగి లేచాడని చెప్తున్నాడు. నజరేయుడు ఇంకా చూడండి ఇంకా మాట ఉంటుంది. ఇంకా అపవిత్రాత్మలు కూడా ఏమంటున్నాయి తెలుసు యేసుప్రభుని? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మలు కూడా చూడండి ఏమంటున్నావు యేసుప్రభుని. 1వ అధ్యాయం 24వ వచనం అందరూ తీసుకుంటే, వాడు నజరేయుడగు యేసు. యేసు అనొచ్చు కదా, ఏమంటున్నాడు? నజరేయుడగు యేసు. మీకు చిన్న విషయం చెప్తున్నాను. ఇది ఒకప్పుడు ఈ నజరేత్ అనే పట్టణము చాలా అల్పమైనది, చాలా తృణీకరింపబడింది, అంత జ్ఞానం లేని పట్టణంగా ఉన్నది. ఇది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ పెరిగాడో ఆ ఊరి పేరు ఎలా అయిపోయింది తెలుసండి? యేసుప్రభుకి ఇంటి పేరు అయిపోయింది.
యేసుప్రభు వారి ఇంటి పేరు కింద అయిపోయింది. నజరేయుడగు యేసు అంటున్నాయి దేవదూతలు కూడా అలా అంటున్నాయి, అపవిత్రాత్మలు కూడా నజరేయుడగు యేసు అంటున్నారు. ఇంకేమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 19:19 యేసుప్రభుని సిలువేశారు. ఆ సిలువేసినప్పుడు ఆయన పైన బోర్డు పెట్టారు, అక్కడ ఉన్న చూడండి ఇండ్రి అని మనకు అక్కడ రాశారు ఆ పేరు మీద, ఇండ్రి NIRI ఉంది కదా. అది దాని అర్థం ఏంటంటే చూడండి, అదే ఉంది మీకు చూడండి, యోహాను సువార్త 19:19 అక్కడ ఏంటంటే దాని మీనింగు, మరియు పిలాతు యూదుల రాజైన చూడండి నజరేయుడగు యేసు, అది మాత్రం మర్చిపట్లు వచ్చేసారా, నజరేయుడగు యేసు అని పెట్టారని బోర్డు పైన, నజరేయుడగు యేసు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అంటే వీళ్ళు ఆ ఊరి పేరు ఎలా మారిపోయిందంటే అద్భుతంగా మారిపోయిందండి. నజరేత్ అనే ఉంది 2:22 అపోస్తల కార్యములు. ఇశ్రాయేలులారా, ఈ మాట పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇదిగో పేతురు గారు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో, యూదులతో, శాస్త్రులతో, పరిచయులతో, మీరు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను, ఈ నజరేయుడని ఎందుకు పెట్టారు? మీకు చిన్న క్లూ ఏంటి తెలుసా? ఇందాక యోహాను సువార్తలు 7లో నజరేతులోంచి మంచిదేదన్నా వస్తుందా, నజరేతులో ప్రవక్తను పుడతారని ఆ నజరేతు పట్టణాన్ని వీళ్ళు ఏం చేశారు? చిన్న చూపు చూశారు, హీనంగా చూశారు. కానీ ఆ నజరేతులు యేసుప్రభు ఉండటం వల్ల, ఆ నజరేతుడు యేసుప్రభు ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకరుతున్నాయి కనుక శిష్యులు కూడా ఏమన్నా తెలుసా? యేసు చేత అంటలేదు ఇక్కడ, నజరేయుడికి మీరు ఏదేదో తురింకబడిన పట్టణం అన్నారో ఆ నజరేయుడిని యేసు ద్వారానే మేమేం చేస్తున్నాం? ఈ సూచక్రియలు చేస్తున్నాం. అదే 10వ అధ్యాయము అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. 10వ అధ్యాయం 38 చదువు. అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును, మళ్ళీ అదే మాట పేతురు గారు మాట్లాడుతూ, నజరేయుడగు యేసు చేత, నజరేయుడు యేసు యేసు అని చెప్తున్నారు. 3వ అధ్యాయంలో కూడా అపోస్తల కార్యములు ఇదే 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 6వ వచనం చదువుతాలి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాం. చూడండి ఎక్కడేనండి, నజరేయుడగు ఒక కుంటివాడిని బాగు చేయడానికి నజరేయుడగు, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు నజరేయుడగు యేసునామను అడుగుచున్నాము తండ్రి అంటారు కదా, యేసునామను అడుగుచున్నాము తండ్రి అంటారు. నజరేయుడగు వీళ్ళు కూడా చూడండి పదజాలం ఎలా ఆడుతున్నారు చూడండి, నజరేయుడగు యేసునామమున లే. ఎందుకని ఆ పదం వాడుతున్నారంటే ఆ పదాన్ని ఆ ఊరిని వీళ్ళు చాలా తక్కువగా చూశారు ఏంటి, నిష్ప్రయోజనంగా చూశారు. అక్కడి నుంచి ఎవడ రాడరా బాబు అనుకున్నారు. కానీ వ్యర్థమైన నిష్ప్రయోజనమైన దాన్ని యేసయ్య అక్కడ పెరగడం వల్ల దానికి ఏ పేరు వచ్చేసింది తెలుసా? గొప్ప పేరు వచ్చేసింది. ఇంకో విషయం చూస్తండి, యేసు ప్రభు కూడా ఇతరులకి పరిచయం చేసుకున్నప్పుడు, దర్శనమిచ్చినప్పుడు ఆయన కూడా ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నేను అపోస్తల కార్యం 22:8 సౌలు గారితో మాట్లాడుతున్నాడు, నీవు హింసించుచున్న నజరేయుడని యేసును అంటున్నాడు. నేను యేసు ప్రభుని మర్చిపోయి అంటలేదు. ఏమన్నాడు ఆయన? 22:8 అపోస్తల కార్యములు 22:8 అందుకు ప్రభువా, పడిపోయాడు గుర్రం మంచి, పడిపోయిన తర్వాత నువ్వెవడవు నాయన అంటున్నాడంట. నువ్వెవడో ఎవరు అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్నా. ఏ నజరేయుడని ఎందుకు వినాలి అక్కడ పదజాలం? నేను యేసుప్రభుని అనొచ్చు కదా. నజరేయుడు ఎందుకంటే అక్కడ ఆయనతో ఆ నజరేయుడు అనడానికి ఒక బలమైన కారణం ఉందండి. ఎందుకో తెలుసా? నజరేయుడు అనే మాటను అసలు పౌలు అసలు ఒప్పుకోడు, ప్రవక్త వస్తాడని. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దిట్ట, ప్రవీణుడు, జ్ఞానవంతుడు ఎవరు? పౌలు గారు. మరి ఈయన గురించి ఇప్పుడు తెలియాలంటే, ఆ పట్టణంలో నేను ప్రవక్తను వచ్చాను, నా గురించి మీకు తెలియాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు అప్పుడప్పుడు మన ఊరు చిన్న ఊరు, చాలామంది మీది ఏ ఊరు? తోకలపూడా అని చాలా సింపుల్గా చెప్తారు. నేను మొన్న ఒకసారి వెళ్తే ఒక ఊరు వెళ్ళండి, చాలా మన ఊరిని బట్టి చాలా మనల్ని బట్టి మా ఊరికి చాలా మంచి పేరు వచ్చేసింది. ఏంటి మీ తోకలపూడా ఇంత బాగా వాక్యం చెప్పామంటున్నాడు అంటే వాక్యాన్ని బట్టి ఊరికి పేరు వచ్చేస్తుంది.
ఏంటి మా తోకలపూడిలోనా, మీరు తోకలపూడి అంటున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇదేంటిది తోకలపూడి అంటే ఎంత సింపుల్గా మాట్లాడాడు. తర్వాత ఏమంటున్నాడు, ఆ ఊరి నుంచి వచ్చారు మీరు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఒక మనిషిని బట్టి అండి ఆ ఊరు చిన్నదైనా, అంత ఎడ్యుకేటెడ్ కాకపోయినా, అంత అభివృద్ధి కాకపోయినట, ఆ ఊర్లో బ్రతికే మనిషి మంచి ప్రవర్తన గల మనిషిని బట్టి కానీ, వాక్యం చెప్పేవాళ్ళకి సేవకులను బట్టి, ప్రవక్తను బట్టి కానీ ఏమైపోద్ది, దానికి పేరు వచ్చేస్తుంది. హీనమైన పేరు, తక్కువ పేరు ఉన్న ఈ నజరేతుకి యేసు ప్రభు వల్ల ఏమొచ్చేసిందండి, చాలా ఉన్నతమైన పేరు. ఎంత పేరు అంటే దేవదూతలు కూడా అంటారు నజరేయుడుకు యేసుని ఎదుగుతున్నారా, నజరేయుడని యేసు అంటున్నారు. యేసు ప్రభు కూడా నేను నజరేయుడైనా యేసుని, ఇదిగో నజరేయుడైన యేసునామమున లేపుతున్నాం, స్వస్థత కలుగుతుంది నీకు. అదిగో మేము చేసే అద్భుతాలు మా వల్ల కాదు, నజరేయుడైనా. మీరు చాలా సింపుల్గా చూసారా నజరేయుడైన యేసుని. మేము చేసే కార్యక్రమంలోనే ఆ నజరేయుడైన యేసే. మీకు ఒక విషయం మీకు చెప్పాలి. ఇది నజరేత్ అనే దానికి ఒక పాత నిబంధనల పేరు ఉందండి. అది మీకు ముందు చెప్పాలి, చెప్పలేదు నేను. రాజులు చూడండి, అతని ముందు దానికి ఒక పేరు ఉంది. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయము తిండి. దీనికి ఒక పేరు ఉందండి పాత నిబంధనలోనే, సొలొమోను గారి కాలంలోనే. చాలా తునీకింపబడినదిగా, లెక్కలేనిదిగా ఉండేది. దీనికి 9వ అధ్యాయము 11వ వచనం నుండి సొలొమోను చూడండి, మన పేరు వచ్చింది ఇక్కడ. సొలొమోను గలిలయ దేశమందున్న, గమనించాలి ఎన్ని పట్టణాలు ఉన్నాయి గలిలయ దేశంలో. ఆ గలిలయ ప్రాంతానికి 20 పట్టణాలు ఉన్నాయి. దాంట్లో నజరేతు కూడా ఒకటే. అలాగే కెపెర్నహూము, అలాగే కానా, ఇలా ఎన్ని చుట్టూరు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆ గలిలయ ప్రాంతానికి 20 పట్టణాలు ఉన్నాయి. సొలొమోను గారు ఏం చేశాడు? 20 పట్టణాలు. హీరామ్ ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరో హీరామ్ అని ఆయనకి సొలొమోను గారు గిఫ్ట్గా ఇచ్చారంట. ఇదిగో ఈ గలిలయ పట్టణంలో 20 పట్టణాలు నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడంట. తీసుకున్నామంటే అప్పుడు హీరామ్ ఏమంటున్నాడు తెలుసండి, చూడండి. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణంలో చూచుటకు తూరు నుండి రాగా, ఏంటి నాకు రాజుగారు 20 పట్టణాలు ఇచ్చాడా, చూద్దాం ఆ పట్టణాలు ఎలా ఉన్నాయని వచ్చాడంటండి. రాగానే అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అని ఉందా? కింద చూడండి, ఒకటి ఇంకే ఉంది కాబూల్. నిష్ప్రయోజనం. ఏటికి పేరు? నిష్ప్రయోజనమని. అమ్మా ఆ గలిలయలోని ప్రాంతాలు, ఇవి నజరేతు కూడా ఏమిటి, ఇంకా 20 పట్టణాల్లో ఈ నజరేతు అనేది ఇంకా మూలం ఉందంట, చివరికి ఉంటుంది. మీకు ఏదైనా ఊరండి, ఊరికి మధ్య రోడ్డు వెళ్ళినా, ట్రైన్ వెళ్ళినా ఆ అభివృద్ధి అవుతుంది. ఊరికి చివరిగా ఏ రోడ్డు లేకుండా, ఏ మార్గం లేకుండా ఉంటుంది, అభివృద్ధి అవ్వాలి. తెలుసా మీకు? అమ్మ నా మాట గమనించాలి. ఊరికి ఆ పక్కనో ఈ పక్కనో ట్రైన్ వెళ్ళటం కానీ రోడ్డు కానీ ఉందనుకోండి, ఆ ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ ఊరికి ఏమి వెళ్ళదనుకోండి, ఆ ఊరు త్వరగా డెవలప్. మేము ఏజెన్సీలకు వెళ్ళాం, కొన్ని ఉన్న ఏజెన్సీల్లో బొట్టాయిగూడ మనకు వచ్చే సిటీలు ఉన్నాయి, బాగా డెవలప్ అయినాయి. కొన్ని ఊర్లు వెళ్ళామండి, అసలు రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంకా ఆటి నుంచి ఏ ఊర్లు లేవు, ఇంకా అదే చివర, ఇంక వెనక రావాల్సింది. ఆడి వెళ్తే లోయలు, పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు, చివరికి వెళ్ళేటప్పటికి ఎల్లి కొలది ఎలా ఉందంటే, కొంచెం ముందు మంచి ఇల్లు, మంచి రోడ్లు కనిపిస్తుంది. ఎల్లి కొలది రోడ్లు సైజు తగ్గిపోతుంది, తారు తగ్గిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఎల్లి కొలది ఇదే డౌన్ అయిపోతుందంటే, అక్కడికి వెళ్ళి కొలది అక్కడ ఏమీ లేవు, సరైన రవాణా లేదు, ఇంకా అటు ఏ మార్గాలు లేవు, అక్కడతో ఆపేశారు. కానీ ఎదరికొచ్చే ఇవి కూడా ఏజెన్సీ ప్రాంతాలే, కానీ ఇవేమీ రోడ్లు ఉన్నాయి కనుక ఇల్లులు పెద్దగా ఉన్నాయి, తారు రోడ్లు ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి. అలాగే ఈ గలిలయలోని నజరేతు, మరలా అని చెప్తున్నట్టు మాట, గలిలయలో నజరేతు అనేది ఇది చివరి కొండ మీదనున్న చివరి పట్టణం గనుకనే అది అంత డెవలప్ అవ్వలేదు, అభివృద్ధి కాలేదు. గనుకనే ఈ యొక్క హీరామ్ అట్లకి ఏం పేరెట్టాడు? ఈ నాకెందుకు పనికిరాని అన్నాడు. కానీ యేసయ్య అక్కడ పెరగటం వల్ల ఏమైపోయింది? నిష్ప్రయోజనమైంది. ఏమైపోయింది? నేను ముగిస్తున్న చివరిగా చూడండి. అంటే యేసు ప్రభు అక్కడ రానంత వరకు,
అక్కడ నివసించినంత వరకు అది కేవలం నిష్ప్రయోజనం, అందరి చేత తునీకరింపబడింది, ఎవరికి ఇష్టం లేని ప్రాంతం, ఎవరు కూడా ఇష్టపడరు. అటువంటిది యేసు ప్రభు వారు అక్కడ పెరగటం వల్ల ఆ ఊరు పేరు, ఆ ప్రాంతం పేరే ఏమైపోయింది? మారుమోగిపోయింది. ఇప్పుడు మీకు చివరికి మరొక విషయం చెప్తున్నాను. మనం ఎటువంటి వాళ్ళమైనా, ఎంత చెడ్డోళ్ళమైనా ఏంటి, యేసయ్య మన జీవితంలోకి వచ్చేయడానికి మన బతుకు కూడా ఎలా మారిపోద్ది? వండర్ఫుల్, అద్భుతంగా మారిపోద్దండి. అంతవరకు మనం ఎంత చెడ్డోళ్ళమైనా, ఎటువంటి మాట్లాడినా, ఎటువంటి క్యారెక్టర్ అయినా, ఏదైనానండి, యేసయ్య రాగానండి దాని బ్రతుకే ఈ నజరేతు బ్రతుకు మారిపోద్దండి. నజరేతుకి ఎలాగైతే దాని రూపురేఖలు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసినా చాలా దిక్కులు మనం చూస్తాం, నజరేయుడైన యేసునామని అడుగుతున్నాం. వాళ్ళకి తెలియదు ఎందుకు ఆ నజరేయుడైన యేసు అంటున్నారు చాలామందికి, కానీ ఎంత అద్భుతమైన పేరు వచ్చేసింది. నజరేయుడైన యేసునామని అడుగుతున్నాము తండ్రిని ప్రార్థన చేస్తుంటారు. కారణము ఆ మహనీయుడు అక్కడ పెరగటాన్ని బట్టి నిష్ప్రయోజనమైన పట్టణం మహా ఉన్నతమైన పట్టణముగా మారిపోయిందండి. మరి మన జీవితాలు యేసు ప్రభువుతో అలా మారిపోవాలండి. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న నిష్ప్రయోజనంగా ఉంటే ఉపయోగం ఏముంది? యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చినా, మన బ్రతుకుల్లోకి వచ్చినా మనం నిష్ప్రయోజనంగా ఉంటే ప్రయోజనం ఏమి? యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన మన బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? నజరేతులాగా మారిపోవాలి, అంతే అద్భుతంగా మారిపోవాలి, ఆశ్చర్యంగా మారిపోవాలి. ఓ పలానా ఆయనుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, పలానా ఆమెండి ఎలా ఉండేది, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అండి బాబు ఎంత ప్రార్థన అండి, ఎంత భక్తి అండి, ఎంత వాక్యం అండి, మాట్లాడితే వాక్యం అండి, మాట్లాడితే ప్రార్థన అండి. ఈ అద్భుతమైన మాటలు రావాలి ఎవరి తర్వాత? యేసు మన జీవితాల్లోనికి. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ఎంత విషయం నజరేతు గురించి చెప్పాను. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు వస్తే ఎంత అద్భుతంగా ఉండాలి, మారిపోవాలి, అందరూ మన గురించి చెప్పుకోవాలి. ఎలాగైతే నజరేయుడు యేసు, నజరేయుడైన యేసు అని మెయిన్గా ఈ ఊరు పేరు పెట్టి పలుకుతున్నారు, ఏమీ ఉపయోగం లేనిది, నిష్ప్రయోజనం పట్టణం. మరి మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన పేరు ముందు ఎవరు ఉండాలి తెలుసా? యేసయ్య ఉండాలండి. అలాంటి ఏసయ్య బిడ్డలండి బాబు, పలానా ఆవిడండి ఏసయ్య బిడ్డండి, పలానా ఆవిడండి ఏసయ్య అతనండి బాబు, ఒకప్పుడు ఎలా ఉండేవాడండి బాబు, ఎలా ఉండి ఎదిగివారండి బాబు, ఎలా మారిపోయారండి అని ముందు ఏసయ్య రావాలి, తర్వాత మన పేరు. దానికి మనం ఏం చేయాలి తెలుసా? కృషి చేయాలి, ప్రయత్నించాలండి. అట్టి విధంగా మనం బ్రతకాలి. నజరేతు పేరే రూపు రేఖలు మారిపోయినాయి ప్రపంచంలో నిజంగా. అందుకని మీకు అవన్నీ చెప్పాను. దేవదూతలు కానీ, అపవిత్రాత్మలు కానీ, ఏంటి కుంటువాడు కానీ, ఏంటి శిష్యులు కానీ, సాక్షాత్ యేసు ప్రభువు కూడా, ఆయన కూడా నేను నజరేయుడిని యేసునయ్యా అని చెప్పుకుంటున్నాడు. గనుక ప్రియమైన దేవుని వల్లరా మన జీవితాలు ఈ క్రిస్మస్ మరి దినాలలో నజరేతు రూపురేఖలు యేసయ్య అక్కడ జన్మించడాన్ని బట్టి, అక్కడ పెరగడాన్ని బట్టి దాని రూపురేఖలు ఎలాగైతే మారిపోయినాయో మన జీవితాల్లో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన జీవితాలు అంత అద్భుతంగా మారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం.